ఆచి చికెన్ మసాలా. ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభ పదవుల రేస్ పీక్స్ కు చేరుకుంది. జూన్లో జరిగే పదవుల భర్తీ కోసం ఆశావహులంతా అధినేత దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ ఈసారి కూటమి పార్టీల నుంచి ఊహించని నేతలు పెద్దల సభకు వెళ్తున్నారా? 3 పార్టీల నుంచి కొత్త ముఖాలకే అవకాశం ఇస్తారనే చర్చ జరుగుతోంది. మరి ఈసారి కూటమి నుంచి పెద్దల సభకు వెళ్లే అదృష్టవంతులు ఎవరు? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభ రేసు ఫైనల్కు చేరుకుంది. ఈ ఏడాది జూన్లో కూటమికి 4 రాజ్యసభ స్థానాలు దక్కబోతున్నాయి. వైసీపీకి చెందిన 3 ఎంపీలు రిటైర్ అవుతున్నారు. అధికార పార్టీకి చెందిన మరో ఎంపీ సానా సతీష్ పదవీకాలం సైతం పూర్తి కాబోతుంది. ఈ ఖాళీలను భర్తీ చేయడానికి ఈ నెలలోనే ఎన్నికలు పెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్న బలాబలాల ప్రకారం ఈ 4 స్థానాలు క్లీన్ స్విప్ గా అధికార తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఖాతాల్లోకి వెళ్లడం ఖాయమైంది. దీంతో రాజ్యసభలో వైసీపీ బలం కేవలం 4 స్థానాలకే పరిమితం కానుంది. ఒకప్పుడు 11 స్థానాలతో బలం ఉన్న వైసీపీ వరుసగా సభ్యుల రాజీనామా, పదవీకాలం ముగియడంతో ఇప్పుడు నామమాత్రపు శక్తిగా మారుతుంది. అయితే ఈసారి సీట్లన్నీ కూటమి పార్టీలకే దక్కుతుండటంతో ఇప్పట్నుంచే పదవుల కోసం నేతలు లాబియింగ్ మొదలు పెట్టారని తెలుస్తుంది. అయితే ఈసారి పెద్దల సభకు ఊహించిన పేర్లు తెరపైకి రావడంతో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతల్లో టెన్షన్ కనిపిస్తుంది. ప్రస్తుతం కూటమి పార్టీల నుంచి రాజ్యసభ రేసులో పలువురు సీనియర్ నేతల పేర్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా 4 సీట్లలో టీడీపీ 2 తీసుకుంటుందని, మిత్రులైన జనసేనకు బీజేపీకి చెరి 1 ఇస్తుందని ప్రచారం సాగుతుంది. ఇందులో ఒక పోస్టు మాత్రం సానా సతీష్కే రెన్యువల్ అవుతుందని అంటున్నారు. ఆయన గెలిచి 1.5 ఏడాది మాత్రమే అయింది కాబట్టి పూర్తి కాలం పదవి ఇవ్వాలని చూస్తున్నారని అంటున్నారు. అదే సమయంలో టీడీపీ 2 పోస్టులకు కొత్త వారే వస్తారని పార్టీలో ఆసక్తికర చర్చ జరుగుతుంది. దాంతో ఈసారి టీడీపీ నుంచి పెద్దల సభకు ఎవరు వెళ్తారనే చర్చ జరుగుతుంది. ఇందులో మాజీ ఎంపీ గల్లా జయదేవ్ను రాజ్యసభకు పంపిస్తారని పార్టీ వర్గాల్లో వినిపిస్తున్న మాట. గతంలో గల్లా జయదేవ్ గుంటూరు నుంచి 2 సార్లు ఎంపీగా విజయం సాధించారు. దాంతోపాటు ఢిల్లీ స్థాయిలో మంచి పలుకుబడి ఉంది. దాంతో ఆయన సేవలను ఉపయోగించుకునేలా సీఎం చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారని చెబుతున్నారు. ఇదిలా ఉంటే మరో రాజ్యసభ పదవీ రేసులో కొత్త నేత పేరు తెరపైకి వచ్చింది. భారత్ బయోటెల్ చీఫ్ కృష్ణ ఎల్లాను కూడా పెద్దల సభకు పంపిస్తారని ప్రచారం సాగుతుంది. మరోవైపు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు సైతం రాజ్యసభ పదవి కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఆయనకు ఎమ్మెల్సీ పదవిని రెన్యువల్ చేయలేదు. ప్రస్తుతం పార్టీలో కీలకంగా ఉన్న ఏ పదవి లేదు. దాంతో ఆయన సేవలను సీఎం చంద్రబాబు రాజ్యసభలో వాడుకునే అవకాశం ఉందని అంటున్నారు. మరోవైపు టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య పేరు సైతం ప్రముఖంగా వినిపిస్తుంది. ఇక మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడి కుమారుడు చింతకాయల విజయ్ సైతం రాజ్యసభ పదవి కోసం సీఎం చంద్రబాబు చుట్టూ చక్కర్లు కొడుతున్నట్టు తెలుస్తుంది. ఈసారి మంత్రి లోకేష్ కోటాలో విజయ్కు రాజ్యసభ పదవి దక్కే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇక రాజ్యసభ రేసులో పలువురు మహిళా నేతల పేర్లు సైతం వినిపిస్తున్నాయి. మహిళా రిజర్వేషన్ల విషయంలో సీఎం చంద్రబాబు సానుకూలంగా ఉండడంతో ఈసారి మహిళా నేతల పేర్లను సైతం పరిశీలిస్తున్నట్టు చెబుతున్నారు. మరోవైపు జనసేనకు ఓ రాజ్యసభ పదవి దక్కుతుందనే టాక్ వినిపిస్తుంది. ఈ పదవిని ప్రముఖ వ్యాపారవేత్త లింగమనేని రమేష్ కు ఇస్తారని ప్రచారం సాగింది. కానీ ఇప్పుడు తెరపైకి మరో నేత పేరు వచ్చి చేరింది. ప్రముఖ తెలుగు నిర్మాత అల్లు అరవింద్ ను పెద్దల సభకు పంపిస్తారని జోరుగా ప్రచారం సాగుతుంది. అల్లు అరవింద్ ను రాజ్యసభ పదవి కోసం మెగాస్టార్ చిరంజీవి, మెగా బ్రదర్ నాగబాబు ఓకే చెప్పారని తెలుస్తుంది. మరొక పోస్ట్ బీజేపీకి కూడా ఓ పోస్టు దక్కుతుందని అంటున్నారు. అయితే ఈ పోస్టును ఏపీ బీజేపీలో ఎవరికి ఇచ్చే అవకాశాలు లేవట. ఈసారి ఏపీ కోటాలో తమిళనాడుకు చెందిన అన్నమలైను రాజ్యసభకు పంపిస్తారని అంటున్నారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇవ్వకపోవడానికి కారణం కూడా రాజ్యసభ సీటు కోసమే అని అంటున్నారు. ఆయనను పెద్దల సభకి తెచ్చి కేంద్ర మంత్రి పదవి ఇచ్చి తమిళనాడులో పార్టీ బలోపేతం కోసం ఉపయోగించుకోవాలని చూస్తున్నారు. అయితే వైసీపీ నుంచి రిటైర్ అవుతున్న పరిమల్ నత్వానీకి రెన్యువల్ బీజేపీ కోటాలో ఉండవచ్చని అంటున్నారు.
మొత్తానికి అనూహ్యమైన వారికే రాజ్యసభ ఎంట్రీ ఉంటుందా అంటే ప్రచారం చూస్తే అదే నిజమనిపిస్తుంది.